అరే వా, ఎలా విన్నానో అచ్చు అలానే ఉంది. చూడండి నా తోటికోడలు ఎంత అందంగా ఉందో. నమస్తే అక్క. నమస్తే నమస్తే. మరిది గారు ఒప్పుకున్నాం. మా వరుణ్ ఎంత అదృష్టవంతుడో, చందమామ ముక్క దొరికింది ఈ కోతికి. అతిథి నవ్వుతూ ఉంది. కాని నవవధువైన హన్షిక ముఖంలో సంతోషమే లేదు. అన్ని సాంప్రదాయాల తర్వాత అతిథి కొత్త వధువు హన్షికను లోపలికి తీసుకొని వచ్చింది. అప్పుడు అక్క దాహంగా ఉంది, కాస్త నీరు దొరుకుతుందా? ఎందుకు దొరకదు? నీకన్నా నేను పెద్ద కొడల్ని, అయినా కూడా ఇవాళ వరకు నీళ్లు తెచ్చిస్తాను. అది సారీ అక్క, అది నాకు ఇప్పుడు. నువ్వు కంగారు పడ్డావా? అరే నేనేదో తమాషాగా అన్నాను అంతే. థ్యాంక్ గాడ్ అక్క, నాకు మీరు కోప్పడ్డారేమో అనిపించింది. కోపమా? నేనా? నాకు కోపం అస్సలు ఉండదు. కానీ నువ్వు నాకైతే ఏదో ఖచ్చితంగా కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు. అదేం లేదక్క, అదే నేను కాస్త అలసిపోయా కదా, అందుకే అంతే బహుశా. అలా అయితే పర్వాలేదు. సరే నేను వెళ్తున్నా, నీకేం అవసరం ఉన్నా మోహమాడి పడకుండా చెప్పు నాకు, సరేనా? సరే అక్క, థ్యాంక్ యూ. తర్వాత అతిథి వెళ్లడంతోనే హన్షిక దీర్ఘశ్వాస తీసుకుని పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. సరే నేను చెప్తాను. నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే, అతని దగ్గర డబ్బున్నా లేకున్నా అతను చాలా హ్యాండ్సమ్ గా తెల్లగా ఉండాలి. అందరు అమ్మాయిలు అతను చూసి మురిసిపోతూ ఉండాలి. ఇక మేము అలా వెళ్తూ ఉంటే అందరూ మమ్మల్ని చూసుకుని ఆ పైవాడు ఏం జంటను కలిపాడు అని అందరూ చెప్పుకోవాలి. అంతే, ఇదొక్కటే నా కోరిక. కానీ నా కలల రాజకుమారుడు ఎక్కడున్నాడో మరి, ఎప్పుడు నా గుండె గుమ్మంలోకి వస్తాడో ఏంటో. వరుణ్ మాట్లాడుతున్నాడు. కానీ ముసుగులో కూర్చొని ఉన్న హన్షిక సమాధానం ఇవ్వలేదు. అప్పుడు వరుణ్ కాస్త ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం మళ్లీ మొదలు పెట్టాడు. నీకు నా ఇల్లు నచ్చిందా? అప్పటికే హన్షిక నుంచి జవాబేం రాలేదు. అప్పుడు వరుణ్ నవ్వుతూ అన్నాడు, ఓ నేను కూడా చూడు ఎంత పిచ్చోడ్ను. కొత్త పెళ్లి కూతురికి సిగ్గుంటుంది కదా, కాస్త కంగారు కూడా. అవునా, నిజం చెప్పానా నేను? నేనే సిగ్గుపడటం లేదు నిన్ను చూసి. నీతో పెళ్లి నాకు సంబరంగా ఉందనుకుంటున్నావా? నాకేమన్నా నా కలల రాకుమారుడు దొరికాడా? అతను చూసి నేను సిగ్గుపడటానికి? అసలు నేను శ్రద్ధగా నీ ముఖమే చూడలేదు ఇప్పటి వరకు. గుమ్మడికాయ ముఖం, పైగా రంగు నలుపు. నిజంగా నాన్న మొండిపట్టు లేకుండా ఉంటే నిన్ను అసలు నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. హన్షిక మాటలు విన్న వరుణ్ షాక్ అయ్యాడు. అతను ఏకదం సైలెంట్ అయ్యాడు. అతని ఆశలన్నీ గాల్లో కలిసిపోయాయి. అతను హన్షికను అదే పనిగా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు, ఎందుకు అలా చూస్తున్నావు? నిజం చెప్తాను నేను. పాపం వరుణ్ అది విని పక్కనే ఉన్న సోఫా పైకి వెళ్లి పడుకుంటాడు. అతని కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. అక్కడ హన్షిక దుప్పట కప్పుకొని పడుకుంటుంది. కానీ రాత్రంతా హన్షిక నిద్రపోలేదు, అలాగే వరుణ్ కూడా నిద్రపోలేదు. అరే హీరో, ఎలా జరిగింది? ఏంటొదినా? ముద్దుల మరిది గారు మీరు నాకిక దొరికిపోయినారు. మనసును ఎవరు దోచినారు, చెప్పక తప్పదండి తమరు. వదినా, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అవును, అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య స్నానానికి వెళ్ళాడు, వస్తూ ఉంటాడు. నేను టిఫిన్ పెట్టేస్తాను, వెళ్ళు. నువ్వు వెళ్ళి హన్షికను కూడా తీసుకురా. సరే వదినా. అది వదినా టిఫిన్ కు పిలుస్తుంది. వరుణ్ మాటలకి హన్షిక జవాబేమి ఇవ్వలేదు. అతను ఉదాసీనమైన మనసుతో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అతని అన్న అమన్ అతన్ని అడిగాడు, అరే నువ్వు ఒక్కడివే వచ్చావు? హన్షిక ఎదురా? అన్నయ్య తను రెడీ అవుతుంది, వస్తుంది ఇప్పుడు. వరుణ్ అది చెబుతూ ఉండగా హన్షిక వస్తుంది. డైనింగ్ టేబుల్ పై కూర్చుంటుంది. అరే నువ్వు అంటున్నావు అది. సరే వదిలే, టిఫిన్ స్టార్ట్ చేద్దాం. అందరూ టిఫిన్ చేయడం మొదలు పెట్టారు. తినే మధ్యలో అతిథి కాసేపు హన్షికను, కాసేపు వరుణ్ ని గమనిస్తుంది. ఆ ఇద్దరు కేవలం తమ ప్లేట్స్ వైపే చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అమన్ ఆఫీస్ కి వెళ్లిపోయాడు. ఇంకా వరుణ్ తిని తన గదిలోకి వెళ్లిపోయాడు. అతిథి హన్షికను ఆట పట్టిస్తోంది. ఏమైంది హన్షిక, నిద్ర పూర్తయిందా లేదా? మా మరిది గారు నిద్రపోనిచ్చారా లేదా అసలు రాత్రంతా? అతిథికి ఏ విషయమే అనుమానం కలిగిందో అదే నిజమైంది. హన్షిక అతిథి మాటలు విని తన గదిలోకి సైలెంట్ గా వెళ్లిపోయింది. ఇక ఆమె గదిలోకి వెళ్తుండగానే వరుణ్ బయటకు వచ్చేశాడు. వరుణ్, నాకు చెప్పేమైందో? అదేం లేదు, అంతా బాగానే ఉంది. అబద్ధం చెప్పకు. హన్షిక ఈ పెళ్లితో సంతోషంగా ఉందా? అతిథి మాటలకు వరుణ్ కళ్ళలో నీళ్లొచ్చాయి. ఇక క్షణంలో అతను రాత్రి జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఇక ఆ తర్వాత, నువ్వు బాధపడుకు వరుణ్, ఇందులో నీది కానీ హన్షికది కానీ తప్పేం లేదు. కానీ పెళ్ళయ్యాక ప్రేమైతే పుట్టాలి. ఇదంతా ఇక నాకు వదిలే, నువ్వు రిలాక్స్ అవ్వు, సరేనా? అంతా నేను చూసుకుంటా. అతిథి తన మరిదికి భరోసా ఇచ్చింది. ఇక ఆమె మైండ్ లో గుర్రం చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఆ తర్వాత రోజు, వరుణ్ విను, ఒక పని చేయి, హన్షికను అలా బయటకు తీసుకెళ్ళు. సరే వదినా, నువ్వెలా అంటే అలా. నా బైక్ కి ఎక్కడా?
అరే బైక్ పై కాదు, కారులో తీసుకెళ్లామని. నువ్వు దేని గురించి టెన్షన్ అవ్వకు. ఇదిగో కార్కి వెళ్ళు వెళ్ళు, ఆమె తిప్పుకొని రాలా. వరుణ్ కీ తీసుకున్నాడు. అతిథి వైపు చూసి నవ్వాడు. కాసేపటి తర్వాత అతను హన్షికను కారులో తిప్పుకురావడానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇంట్లో అతిథి, అరే నా కార్ కి ఎక్కడ పెట్టావు నువ్వు? ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. ఎందుకు, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? చుట్టాలందరికి స్వీట్స్ ఇచ్చి రావాలి కదా. కానీ కారు వరుణ్ తీసుకెళ్లాడు. ఓరే యార్, ఇప్పుడు నేను ఇన్ని డబ్బాలు బైక్ పై ఎలా తీసుకెళ్లగలను? ప్లీజ్ మేనేజ్ చేసుకోండి. కొత్త కోడలు కదా, బైక్ పై వెళ్తే బాగోదు కదా అని. అతిథి మాట విని అమన్ సైలెంట్ అవుతాడు. అలా 2 రోజుల తర్వాత, అతిథి, నా నీలి రంగు షర్వాణి ఎక్కడ? ఆఫీస్ లో ఒక ఫ్రెండ్ పెళ్లి, అందరూ ట్రెడిషనల్ లుక్ లో వస్తున్నారు. సో నేను కూడా వెళ్ళాలి. అలాగే కానీ అది వరుణ్ కి ఇచ్చాను నేను. అది తను హన్షిక వల్ల మామ కూతురు పెళ్లికి వెళ్ళాడు కదా, అందులో వేసుకోమని. ఆగండి, నేను మీకు కుర్తా పైజామా ఇస్తాను. అతిథి తెచ్చిచ్చిన కుర్తా పైజామా చాలా సింపుల్ గా ఉంది. అది చూసి అమన్ కోప్పడతాడు. ఆపై అతిథిని నానా మాటలని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా అతిథి ఓటమి ఒప్పుకోదు. ఆ తర్వాత, అరే హీరో, ఏదైనా మూమెంట్ ఉందా? ఏమో వదినా, ఆమె నాతో ఎక్కువ మాట్లాడటం లేదు. గుడ్, కాస్త మాట్లాడుతుందంటే అంతా సరవుతుంది వరుణ్, నువ్వేం బాధపడకు, సరేనా? వరుణ్ తల్లో ఆశతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అలా కొద్ది నెలలు గడిచాయి. అలా ఒకరోజు అమన్, అతిథి, వరుణ్, హన్షిక ఒక చుట్టాల పెళ్లికి కలిసి వెళ్తారు. నువ్వు కూర్చో, నువ్వు తినడానికి నేనేమైనా తెస్తాను. లేదు, నాకేం అక్కర్లేదు. అరే, కొద్దిగా లైట్ గా తెస్తాను. అది చెప్పి వరుణ్ భోజనాల స్టాల్ వైపు వెళ్తాడు. అప్పుడు హన్షిక చూస్తుంది ఒక అందమైన అమ్మాయి వచ్చి వరుణ్ తో మాట్లాడటం. కానీ అది ఆమె ఇగ్నోర్ చేస్తుంది. కానీ కాసేపటి తర్వాత కూడా వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి హన్షిక వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆపై హన్షిక అమ్మాయితో అంటుంది, సిగ్గులేదా? ఒక మగాడితో కిక్కి అంటూ మాట్లాడుతున్నావు? నీకేంటే ప్రాబ్లం? బై ద బై, అసలు నువ్వెవరు? నేను ఇతని భార్యని, అందుకే నాకు ప్రాబ్లం. వెళ్ళి ఇంకెక్కడన్నా చూపించుకో నీ కిక్కి. దాంతో అక్కడ కాసేపు నిశ్శబ్దం అల్లుకుంటుంది. అప్పుడే అతిథి అక్కడికి వచ్చి మెల్లగా అంటుంది, కానీ హన్షిక, వరుణ్ నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు తను చేయాలనుకున్నది చేయని. తన తోటికోడల మాట విని హన్షిక కళ్ళ నుంచి నీళ్లొస్తాయి. నిజమేమిటంటే గత కొద్ది రోజులుగా వరుణ్ హన్షికను చూసుకునే విధానం, ఆమె కోసం తప్పించే విధానం, అవన్నీ చూసి హన్షిక మనసు కూడా ఎక్కడో మారిపోయింది. ఆమె కూడా మనసులో వరుణ్ ఇష్టపడటం మొదలుపెట్టింది. ఆమెకు తెలియకుండానే ఈ రోజు ఆ ప్రేమ బయటపడింది. అప్పుడు అతిథి వరుణ్ కి సైగ చేసింది. ఆ వెంటనే వరుణ్ హన్షికను హత్తుకున్నాడు. ఇప్పుడు అంతా సరైపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉంది మాత్రం వరుణే. వదినా, ఓ వదినా, మీరింకా తయారవ్వలేదా? ఇది 14సారి మిమ్మల్ని పిలవడానికి నేను వచ్చింది. ఈసారి మిమ్మల్ని తీసుకెళ్లకపోతే మీకేమో కానీ నాకు పడతాయి అమ్మ చేతులు బాగా. త్వరగా కానివ్వండి వదినా. బ్లష్ అండ్ లిప్స్టిక్ అంతే, జస్ట్ 2 మినిట్స్ వెళ్ళిపోదాం. అలా చెప్పి ఇంటి కొత్త కోడలు మాన్సి మళ్ళీ మేకప్ వేసుకోవడం మొదలు పెడుతుంది. ఆమె ఆడపడుచు సౌమ్య తన దగ్గరకు వచ్చి నిల్చొని అంటుంది, బాప్రే వదినా, మీ కంటి లాషెస్ పడిపోయాయి. లేదు సౌమ్య, ఇవి నకిలీ లాషెస్. వీటిని లాష్ గ్లూతో కళ్ళ కంటించుకోవాలంతే. మేకప్ లో ఇదొక భాగం. అరే అద్భుతం ఇది. ఇవేంటోదినా? ఇవా బ్లషర్ అండ్ హైలైటర్స్. ఇంకా ఇది ఐ షాడో ప్యాలెట్. ఇంకో చూపించరా నీకు? ఇది చూడు, ఇది నా లిప్స్టిక్ కలెక్షన్. అరే వా వదినా, మీ దగ్గర మేకప్ ఎన్ని సామాన్లున్నాయి? నా దగ్గర కేవలం గులాబీ రంగు లిప్స్టిక్ మాత్రమే ఉంది. అది కూడా నేను బాగా పట్టుపడితే కొనిపించింది అమ్మ ఏడాది క్రితం. కానీ అలా ఎందుకు? నీ వయసు అమ్మాయిలు అసలు ఎంత మేకప్ వేసుకుంటారో తెలుసా? కానీ అమ్మకు మేకప్ అస్సలు నచ్చదు. తను వేసుకోదు, నన్ను వేసుకోనివ్వదు. సరే వదిలే, ఏం పర్లేదు. ఇక నుంచి నేను నీకు మేకప్ కోసం ఏం కావాలన్నా ఇస్తాను, నా దగ్గర తీసుకో. నిజంగానా? థ్యాంక్ యూ వదినా. కానీ నిజం చెప్పాలంటే నాకు మేకప్ వేసుకోవడం రాదు. మీరు నాకు మేకప్ చేస్తారా మరి? చెప్పండి వదినా. అయితే సరే, రా కూర్చో, ఇప్పుడే నీకు మేకప్ వేస్తాను. తర్వాత సౌమ్య ఉత్సాహంగా కుర్చీలో కూర్చుంటుంది. మానసి కూడా చాలా ప్రేమగా తనకు మేకప్ వేస్తూ ఉంటుంది. కానీ ఈ సందట్లో వాళ్ళు మర్చిపోయారు బయట మానసి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని. చాలాసేపటి వరకు సౌమ్య రాకపోయేసరికి సౌమ్య అమ్మ కళ్యాణి స్వయంగా మానసి గదిలోకి వస్తుంది. అక్కడ జరిగేది చూసి ఆమె కోపం నశాలని కంటుతుంది. ఆ కోపంలో ఆవేశంగా అంటుంది, సౌమ్య, నిన్నెందుకు పంపా ఇక్కడికి? ఈ రంగులు పూసుకోవడానికా? అమ్మా అది కానీ నేనది కొంచెం అలా అది. అత్తయ్య, మీరు సౌమ్యపై కోప్పడకండి. నేనే తన్ని ఆపాను. మీరు తను సరిగ్గా చూడలేదనుకుంటా. చూడండి మేకప్ లో తను ఎంత అందంగా ఉందో.
అందంగానా? ఒకటో నెంబర్ భూతంలో ఉంది, అచ్చం నీలాగా. ఏయ్ సౌమ్య, వెళ్ళి ముందు మొహం కడుక్కొని తర్వాత అందరికి టిఫిన్లు ఇవ్వు. వాళ్ళమ్మ తిట్టడంతో సౌమ్య చిన్నబోతుంది. ఇక సైలెంట్ గా ముఖం కడుక్కోవడానికి వెళ్తుంది. తను వెళ్లడంతోనే కళ్యాణి, కబర్దార్ ఇంకెప్పుడైనా నా కూతుర్ని నీలాగా తయారు చేయాలని ప్రయత్నిస్తే. ఏమత్తయ్యా, నాలా ఉంటే తప్పేముంది? ఏముందా చెబుతా ఇప్పుడే. ఇంటి పనులన్నీ వదిలేసి ఎర్రటి లిప్స్టిక్లు వేసుకోవడంలో పడితే ఇక ఇల్లు ఏం చక్కదిద్దుకుంటారు? నీకేం పోయింది? మీ నాన్న ఉన్నాడు, ఎంత కావాలంటే అంత ఖర్చు చేస్తాడేమో ఈ నీ ఎర్ర పచ్చరంగ డబ్బాలపై. కానీ మా ఇంటి అమ్మాయిలకు మేమెప్పుడు నేర్పేది ఏంటంటే ఎంత చాపుంటే అంతే కాళ్ళు ముడుచుకోమని. కానీ అత్తయ్యా, చాలు, నాకు నీతో ఇక వాదించాలని లేదు. బయట చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అయితే నీ రంగురంగుల ముఖం వాళ్ళకి కాస్త చూపించు, లేదంటే కాసేపట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా చెప్పి కళ్యాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన వెనకే మానసి కూడా మేలి ముసుగు వేసుకుని బయటకు వస్తుంది. కళ్యాణికి 2 పిల్లలు, కొడుకు దినేష్, కూతురు సౌమ్య. దినేష్, మానసి ఒక కాలేజీలోనే చదువుకునేవారు. అక్కడే వారు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కళ్యాణికి మొదటి నుంచి ఈ సంబంధం ఇష్టం లేదు. ఎందుకంటే గొప్పింటి ఆడపిల్లలు తమ చిన్న ఇంటి ఇల్లాలుగా ఇల్లు చక్కదిద్దుకునే పని చేయలేరనేది ఆమె విశ్వాసం. అలాగే దినేష్ తన భారం మోయలేడని. మరోవైపు మానసి ఆలోచనలు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. మానసి, నేను ముందే చెప్పాను కదా నీకు, అమ్మతో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. ప్రతి విషయంలో దెప్పి పడవటం అలవాటు ఆమెకు. చూడలేదా నువ్వు పాపం సౌమ్యని ఎలా భయంలో పెట్టిందో? నా మాట విని మనం ఇక్కడి నుంచి... లేదు దినేష్, మనం అత్తయ్య సౌమ్యను వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. నువ్వే ఆలోచించు, మనం కాక వాళ్ళకి ఇంకెవరున్నారు? నేను అదే ఆలోచించి సైలెంట్ గా ఉంటున్నాను. అమ్మ మొదటి నుంచి అలా లేదు. నాన్న బతుకున్నప్పుడు తను బాగానే తయారయ్యేది. కానీ నాన్న చనిపోయాక రంగులపై ఆమె అసహ్యం పెంచుకుంది. బహుశా చిన్న వయసులోనే వైధవ్యం రావటం వల్ల అమ్మ భరించలేకపోయినట్టుంది. అందుకే అమ్మ అలా తయారైంది. కానీ నాకేం అర్థం కావడం లేదు. ఏం పర్లేదు దినేష్, నేనన్నీ అర్థం చేసుకోగలను. నాకు అత్తయ్య ఏ మాటలు బాధ అనిపించలేదు. కేవలం నేను తన మనసును గెలుచుకొని ఆమె పెదాలపై నవ్వు చూసే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఓహో, అరే పిండిలో మళ్లీ నా వల్ల నీళ్ళు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏం చేయను? అత్తయ్య చూస్తే చాలా కోపడుతుంది. ఏం కోపడదు, ఎందుకంటే అమ్మ వచ్చేలోపు నేను ఈ పిండిని సరి చేసేస్తానుగా. అది ఇటు వదినా. థ్యాంక్ యూ సౌమ్య, నిజంగా నువ్వు లేకుంటే నేనేమైపోయేదాన్నో. అరే వదినా, ఇదేం పెద్ద పని కాదు. వదిన, ఈరోజు సాయంత్రం మీకేమైనా పనుందా? వదిలేయండి. అరే ఏం వదిలేయాలి? అసలు విషయం ఏంటో చెప్పు. నేను ఫ్రీగానే ఉన్నా సాయంత్రం. నాకు ఐలైనర్ వేసుకోవడం నేర్చుకోవాలని ఉంది వదినా. నా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటారు కానీ నాకు రాదు. నేర్పుతాను నేను, కానీ దాన్ని నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మరి అప్పుడే చేయి తిరుగుతుంది, లేకుంటే అవ్వదు. మరి అవునా? సరే అయితే వదిలేయండి. ఇవాళంటే అమ్మ భజనకు వెళ్ళింది కాబట్టి వేసుకోగలను, కానీ రోజు ఎలా వేసుకోగలను? నువ్వు నీకు వేసుకోలేవు కానీ నాకు వేయొచ్చు కదా. అంటే ఏంటోదినా? నా ముద్దుల ఆడపడుచు గారు, ఏంటంటే ఈ రోజు నుంచి అత్తయ్య ప్రతి సాయంత్రం పూజ చేసేటప్పుడు నేను నీకు ఫుల్ మేకప్ వేయటం నేర్పిస్తాను. ఇక ప్రతి ఉదయం అత్తయ్య గుడికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు మేకప్ వేసేయి. దాంతో నీకు ప్రాక్టీస్ అవుతుంది, ఇంకా అత్తయ్యకు విషయం తెలీదు. మానసి మాటలు విని సౌమ్యకి చాలా ఆనందం వేస్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత, విమల, నువ్వు మా సౌమ్యని చూసావా? చూశానుగా. నీ కూతుర్ని ఇంకా నీ కోడల్ని ఆ వీధిలో ఉన్న బ్యూటీ పార్లర్ వైపు వెళ్తుంటే చూశాను. ఆ ఇద్దరిని నువ్వు తప్పుగా అనుకోవద్దు కళ్యాణి. ప్రపంచంలో కోడళ్ళందరూ అత్తారింటి రంగు పూసుకొని తిరుగుతారు, కానీ నీ ఇంట్లో చొక్కెదురు వదిలిలాగా ఆడపడుచు తయారవుతుంది. వింత. చూసుకో. కళ్యాణికి ప్రతి క్షణం భారంగా అనిపిస్తుంది. ఈ రోజు ఆమె సౌమ్య, మానసి ఇద్దరిపై పిడుగులు కురిపించనుంది. వాళ్ళు ఇద్దరి ఇంటికి రావడంతోనే, వచ్చావా మహారాణి? సౌమ్య, ఇవాళ నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు. దానికంటే ముందు కాస్త ఈమెకు బుద్ధి చెప్పని. ఏమో చెప్పానుగా నీకు, నా కూతురు నుంచి దూరంగా ఉండమని. కానీ నువ్వు అలా చేయలేదు. చెప్పేందుకు తీసుకెళ్లావు తన్ని బ్యూటీ పార్లర్ కి? నీలా తయారు చేద్దావన్నా దీన్ని కూడా? మా ఆపుతావా నువ్వు? ఇంకా నీకేం తెలీదు. నోరు మోయి సౌమ్య, లేదా నీ కాళ్ళు కొడతా. నీకెంత ధైర్యం నన్ను అడగకుండా బయటకు వెళ్ళడానికి? తప్పుకు వెళ్లాల్సిన పరిస్థితి మా. వాళ్ళిద్దరు బ్యూటీ పార్లర్ కాదు, సౌమ్య అడ్మిషన్ కోసం నాతో వచ్చారు. అడ్మిషనా? సౌమ్యదా? ఎక్కడా? కానీ దాని గురించి నాకేం చెప్పలేదే. ఎందుకు? ఎందుకంటే నీకు చెబితే నువ్వు అసలు సౌమ్యని వెళ్ళనిచ్చేదానివి కాదు. నేను మానసి సౌమ్యని ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో బ్యూటిషియన్ కోర్స్ కోసం చేయించాలని నిర్ణయించుకున్నాం. లేదు, అనవసరంగా డబ్బులు వృధా చేయాల్సిన అవసరం ఏం లేదు. అదంతా నేర్చుకుని ఏం చేస్తుంది సౌమ్య? నీ పెళ్ళాంలా తయారవుతుందా? లేదత్తయ్యా, సౌమ్య నాలా కాదు, నాకంటే గొప్పగా అవుతుంది.
ఇది చూడండి, టౌన్ లో పోయిన నెల మేకప్ కాంపిటీషన్ జరిగింది. అందులో సౌమ్య ఫస్ట్ వచ్చింది. పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టులు కూడా వెనక నెట్టేసింది. అది కూడా తన దగ్గర ఎటువంటి ప్రొఫెషనల్ డిగ్రీ లేనప్పుడు. అప్పుడు తన తల్లి చేయి పట్టుకొని సౌమ్య అంటుంది, మా నేను ఇదంతా నీ దగ్గర దాచిపెట్టి చేశాను, అందుకు నన్ను క్షమించు. కానీ నిజంగా అమ్మా, నేను వదినలా ఎప్పుడూ అవలేను. ఎందుకంటే తను లక్షల్లో ఒకటి. తను నా వదిన, స్నేహితురాలు. అలాగే అవసరమైనప్పుడు నాకు అమ్మ కూడా. చాలా మంచిదమ్మా వదిన, చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది తను. సౌమ్య మాటలు కళ్యాణి మనసును గుచ్చాయి. ఆమెకు తన తప్పు అర్థమైంది. ఆమె సౌమ్య తలపై ప్రేమగా చేపట్టి తర్వాత కళ్ళల్లో పశ్చాత్తాపం చూపుతూ మానసి ముందు చేతులు జోడించింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది తన ఇంటి కోడలిగా మానసి తప్ప ఇంకెవరూ సరితూగరు అని. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీ.